బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తంగూటికి చేరిపోయారు. కుమారుడితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు జితేందర్ రెడ్డి. ఇక తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. కాంగ్రెస్ లో చేరిన ఆయనకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తంగూటికి చేరారు. కుమారుడితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, వంశీ అయితే రీసెంట్ గా తనకు ఏదైతే బీజేపీ నుంచి ప్రకటించినటువంటి దాంట్లో సీట్లలో మహబూబ్ నగర్ నుంచి తాను ఎంపీగా నిలబడాలని ప్రయత్నించాడు. కానీ తనకు కాకుండా డీకేఆర్ నాకు అక్కడ మహబూబ్ నగర్ నుంచి బీజేపీ కేటాయించింది. ఆ తర్వాత తాను కొంత బీజేపీపై అలకతో ఉన్నాడు. అప్పటికే అయితే టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తాను ముఖ్య నాయకులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో వెళ్లి జితేందర్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ రోజు తాను జితేందర్ రెడ్డి మాట్లాడుతూ నాకు టికెట్ రాలేదు, నేను మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతను, అందుకోసమే నా దగ్గరికి నాకు సీట్ రాలేదు కాబట్టి నా దగ్గరికి పరామర్శకు వచ్చాడని చెప్పేసి జితేందర్ రెడ్డి ఆ రోజు మాట్లాడాడు. కానీ కొద్దిసేపటి క్రితమే అయితే ఇన్ఛార్జ్ దీప్దాస్ నుంచి ఆ సమక్షంలో కుమారుడితో, తన జితేందర్ రెడ్డి కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే జాయిన్ అయిన కొద్ది క్షణాల్లోనే జితేందర్ రెడ్డిని ఏదైతే మన ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, ఇది తెలంగాణ రాష్ట్ర సలహాదారుకు సంబంధించినటువంటి క్రీడా వ్యవహారాలకు నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులను కూడా రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వంశీ, ప్రేమ్, ఎలా చూడాల్సి ఉంటుంది అంటే లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రేపు రాబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోకి వలసలు భారీగా వస్తున్నాయి. ఈ పరిణామాలను ఎలా భావించాల్సి ఉంటుంది? అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలకు సంబంధించి ఆపరేషన్ ఆకర్ష్ చేసుకుంటూనే మరొక వైపు గర్వాపస్కి కూడా తెరలేపింది. ఏదైతే పార్టీ నుంచి ఎన్నికల ముందు టికెట్ రాకుండా ఆ మిగతా పార్టీలోకి వెళ్ళినటువంటి వారందరినీ కూడా మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీలో, బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఇంకా రేపు మధ్యాహ్నం వరకు కూడా చాలా మంది పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. వంశీ, థ్యాంక్ యూ ప్రేమ్.